హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్కారీ జాబ్ ఇన్ఫామ్. సో ఈ వీడియోలో అయితే ఈరోజు జరిగినటువంటి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ అయితే ప్రజెంట్ జరుగుతున్నాయి. సో ఈరోజు ఆగస్ట్ 15 జరిగినటువంటి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్లో జీకే క్వశ్చన్స్ ఏవైతే వచ్చినాయో ఆ క్వశ్చన్స్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్లీజ్ చివరి దాకా చూడండి. సో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆన్సర్ విలియం బెంటిక్. మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా విలియం బెంటిక్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శాంతి స్వరూప్ బతంగర్ అవార్డ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్. సో ఈ యొక్క అవార్డుని అయితే ఏ యొక్క ఫీల్డ్కి ఇస్తారని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే ఈ యొక్క శాంతి స్వరూప్ బతంగర్ అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో నెక్స్ట్ క్వశ్చన్, హూ కెన్ రిమూవ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. హూ కెన్ రిమూవ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మన యొక్క ఇండియాలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ని ఎవరు రిమూవ్ చేయగలరంటే ప్రెసిడెంట్. ఆ యొక్క రైట్స్ ఎవరికి ఉన్నాయమ్మా? ప్రెసిడెంట్కి మాత్రమే ఆ యొక్క రైట్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. మన యొక్క రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, మొట్టమొదటి ఇండియాలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరైతే చింతాదామన్ దోరగన్ దేశ్ముఖ్. సో నెక్స్ట్ క్వశ్చన్, అటల్ పెన్షన్ యోజన వాజ్ లాంచ్డ్ బై విచ్ ఇయర్. అటల్ పెన్షన్ యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ ఈచ్ ఇయర్. ఏ సంవత్సరంలో అటల్ పెన్షన్ యోజన అనే పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క పథకాన్ని వచ్చేసమ్మ 9th మే 2015 అయితే ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన అనే సంక్షేమ పథకాన్ని అయితే 2015లో లాంచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యప్రభ ఫెస్టివల్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్. ఈ యొక్క రాజ్యప్రభ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో జరుపుకుంటారనేది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి రాజ్యప్రభ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ఒడిస్సా అమ్మ. ఈ యొక్క రాజ్యప్రభ ఫెస్టివల్ అనేది ఒడిస్సా స్టేట్లో జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, హౌ మెనీ లోక్సభ సీట్స్ ఆర్ దేర్ ఇన్ మిజోరం. ఈ యొక్క మిజోరం స్టేట్లో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయని క్వశ్చన్. సో ఈ యొక్క మిజోరం స్టేట్లో ఓన్లీ 1 లోక్సభ అనేది మాత్రమే ఉన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్టికల్ 148 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏదైతే భారత రాజ్యాంగంలో 148 యొక్క ఆర్టికల్ యొక్క ఉద్దేశం ఏంటంటే కంప్యూటర్ అండ్ ఎడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. దేర్ షెల్ బి కంప్యూటర్ అండ్ ఎడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా who shall be appointed by President by warrant under this hand by seal and shall only removed from office in like manner on like grounds as a judge of Supreme Court. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 9, ఇండియాస్ లార్జెస్ట్ సాల్ట్ లేక్. భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. మన భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ఉప్పునీటి సరస్సు వచ్చేసి చిల్కా సరస్సు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, దందేలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఈ యొక్క దందేలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఏ స్టేట్లో ఉన్నదని క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి కర్ణాటక ఫ్రెండ్స్. కర్ణాటక స్టేట్లో దందేలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉన్నది. ఇది సెకండ్ లార్జెస్ట్ శాంక్చురీ ఇన్ కర్ణాటక. ఈ యొక్క కర్ణాటక స్టేట్లోనే రెండవ అతిపెద్ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ రిలేటెడ్ టు మౌంట్ Diablo.
describing Mount Diablo as the mountain of the Diablo range. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియాస్ ర్యాంక్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020లో ఇండియాస్ ర్యాంక్ హ్యూమన్ డెవలప్మెంట్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? 131 అవుట్ ఆఫ్ 189 కంట్రీస్లో. 189 కంట్రీస్లో 131. ఇండియా హ్యాస్ ర్యాంక్డ్ 131 అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020 ప్రిపేర్డ్ బై యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యూనిటీ. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ హాకీ ఇన్ ఇండియా? ఏదైతే మన భారతదేశంలో ఆడుతున్నటువంటి హాకీ క్రీడ యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ వచ్చేసి నరేందర్ ధ్రువ బత్రా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియాస్ పోస్ట్ గింగర్ ప్రాసెసింగ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఈచ్ స్టేట్? మేఘాలయ నార్త్ ఈస్ట్ పోస్ట్ స్పెషలైజ్డ్ గింగర్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆర్బీ డిస్ట్రిక్ట్, మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాడీ టెంపరేచర్ మేనేజింగ్ గ్లాండ్. మన యొక్క మానవ శరీరంలో బాడీ టెంపరేచర్ని మేనేజ్ చేసే గ్రంథి ఏదంటే హైపోథాలమస్ అనే గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఈ యొక్క చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు? ఇండియాస్ ఫస్ట్ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ షిల్లాంగ్. సో మేఘాలయలో ఉన్నటువంటి షిల్లాంగ్ అనే ఏరియాలో అయితే ఈ యొక్క చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ని అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ విల్ హోస్ట్ ఫిఫా 2022? ఈ యొక్క ఫిఫా అనేదాన్ని 2022లో ఏ కంట్రీలో నిర్వహించడం జరుగుతుంది? క్వార్టర్ అనే కంట్రీలో అయితే ఈ యొక్క దాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో ఈరోజు ఆగస్టు 5వ తారీఖున జరిగినటువంటి SSC CHSL ఎగ్జామినేషన్లో అడిగినటువంటి జనరల్ అవేర్నెస్ చాప్టర్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ మీకు రైల్వే గ్రూప్ డి అండ్ SSC నెక్స్ట్ CGL ఎగ్జామినేషన్కి, GD కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి అయితే ఉపయోగపడతాయని నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో వీడియోని అయితే షేర్ చేయండి, అలా లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్.